అవును నేనే. మంచి పని చేశాను. హీల్స్ వేసుకోకుండా మంచి పని చేశాను. ఒకవేళ వేసుకొని వచ్చుంటే షాక్ ఖచ్చితంగా విరగొట్టేసి ఉండేదాన్ని. నహి అంటే జియోనై, జియోనై అంటే నహి, నహి జియోనై. నువ్వు చాలా త్వరగా వచ్చేసావు. నిన్ను మళ్ళీ వెయిట్ చేయించాను. నువ్వు కాంపిటీషన్ గురించి మాట్లాడుతున్నావా? మరేం పర్వాలేదు. అతను నిజంగా నయ్యేనా? సరే పద, ముందు మనం వెళ్ళి ఏదైనా తిందాం. ఇప్పుడు సడన్ గా నేను వెళ్ళాక ఇంకో నహి రాడు కదా. ఒకవేళ జియోనయే నహి అయితే ఇదంతా చూడ్డానికి ఒక కలలాగే ఉంది. బేబీ, నువ్వు ఫిష్ తింటావా? ఫేవేనా? థ్యాంక్ యూ సీనియర్. జైన్ గారు మాట్లాడలేరు, కానీ వంట చాలా బాగా చేస్తారు. మా పేరెంట్స్కి కుక్ చేయడం సరిగ్గా రాదు. చిన్నప్పుడు నాకు భోజనం నచ్చకపోతే ఇక్కడికి వచ్చి తినేవాడిని. నీ చిన్నప్పుడా? నువ్వు ఇంకేమైనా తినాలనుకుంటున్నావా? వద్దు, అవి సరిపోతాయి. ఈ సూప్కే కడుపు నిండిపోతుంది. థ్యాంక్ యూ. ఏం కలిపారు? చైనీస్ మెడిసినా? అవును. కార్ యాక్సిడెంట్ తర్వాత మా నాన్నగారు ఇక్కడుండే ఫిష్ హెడ్ స్టాని ఆర్డర్ చేశారు, నేను త్వరగా కోలుకోవాలని. ప్రొఫెసర్ జియో గారు కదా, నేను ఆయన క్లాస్ విన్నాను. నిద్రొచ్చిందా మరి? క్లాసెస్ చాలా అకాడమిక్ గా అనిపించినా చాలా బాగుండేవి. ఆయన తన ఆర్కియాలజీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నేను కూడా ఆయన క్లాస్ అటెండ్ అయ్యాను. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. అవును, నాకు గుర్తుంది. నువ్వు ఆ రోజు నా పక్కనే కూర్చున్నావు. నాకు తెలుసు. ఏంటి తెలుసా? అంటే ఉద్దేశం ఏంటి? నార్మల్గా జియోనేకి ఎవరు కనిపించారు కదా. తిని తిని తనకి బోర్ కొట్టేసిందా ఏంటి? అందుకే నా కోసం ఇస్తున్నాడా? కాదు కాదు, అసలు తనలా ఎప్పటికీ ఆలోచించడు. లేదు లేదు, తను చాలా మంచోడు. చాలా సైలెంట్ గా ఉంది. నేనేమన్నా మాట్లాడినా? జియో నైహి ఆన్లైన్లో ఉండే నైహి కంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. చాలా వింతగా అనిపిస్తున్నాడు. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నేను విన్న దాని ప్రకారం తిన పేరెంట్స్ ఇద్దరు ప్రొఫెసర్సే. మేబీ తినేటప్పుడు మాట్లాడకూడదని ఏమన్నా రూల్ ఉందేమో. కాబట్టి నువ్వు కూడా ఎక్కువ వాగావంటే నువ్వు బ్యాడ్ అయిపోతావు. కాబట్టి నేను నా ఎనర్జీని కాసేపు సేవ్ చేసుకుంటాను.
ఇంకొంచెం తాగు. అతని రింగ్ టోన్ మ్యూజిషియన్ బ్యాండెడ్ది కదా. నేను కిడ్నాప్ అయిన రోజుని గుర్తు చేసుకుంటూ అదే పెట్టుకున్నాడా? బ్రో ఎక్కడున్నావు? ఇవాళ లాస్ట్ గేమ్. నువ్వు వస్తున్నావు కదా? అది 7 o'clock కదా, ఇంకా చాలా టైం ఉంది. త్వరగా వచ్చేయి. నువ్వు వార్మప్ చేస్తే చూడాలని చాలా మంది వెయిటింగ్ ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? నేను బిజీగా ఉన్నాను. ఏడు బిజీగా ఉన్నావా? దేంట్లో బిజీగా ఉన్నావు? నీ పనులన్నీ ఫినిష్ చేసేసావు కదా నువ్వు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? డేట్కి వచ్చాను. ఏంటి డేటా? ఏంటి బ్రో, నువ్వు డేట్కి వెళ్ళావా? అయితే తను కూడా ఇక్కడికి తీసుకుంటా. తనకి ఇష్టమో లేదో కనుక్కుంటాను. నువ్వు మా బాస్కెట్బాల్ ఫైనల్ మ్యాచ్ని చూడ్డానికి వస్తావా? నేను తన్ని తీసుకొని వస్తాను. ఏంటి వాళ్ళు వస్తున్నారా? బాగా తిను, మొహమాట పడుకో. నేను ఇంటికి వెళ్ళి బైస్కిల్ తెస్తాను, తర్వాత మ్యాచ్కి వెళ్దాం. అంటే అతని ఇల్లు దగ్గరలోనే ఉందా? తను తన భుజ పైన అందంగా ఉంటాడనుకున్నా. తన బైస్కిల్ మీద కూడా చాలా అందంగా ఉన్నాడు. రా వచ్చేక్కు. ఆగు. అది అది నువ్వు నన్ను ఎక్కించుకొని తీసుకెళ్తావా? లేదంటే నడుచుకుంటూ వెళ్దామా? నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎవరన్నా మనల్ని చూస్తే తప్పుగా అనుకుంటారేమో. తప్పుగా అంటే? తప్పుగా అంటే మనిద్దరం ఏదనుకుంటారు? ఇప్పుడు మనం అలాంటి రిలేషన్లో లేమని ఎవరు చెప్పారు? నేను మనం ఎప్పుడు అలాంటి రిలేషన్లో ఉన్నాం? నిజంగా నాకు తనతో రిలేషన్లో ఉండాలనున్నా అది ఇలా స్టార్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదే. దాన్ని ఒక్కసారి ఆలోచించు. నేను ఇక్కడికి వచ్చింది మాస్టర్తో రిలేషన్ కన్ఫర్మ్ చేసుకోవడానికే కదా. మరి ఇప్పుడు తనే ఈ మాట అంటున్నాడు కాబట్టి నేను యాక్సెప్ట్ చేయకపోతే తనని లూజ్ అయిపోతానేమో. కానీ యాక్సెప్ట్ చేస్తే మేబీ సఫర్ అవుతానేమో. యాక్సెప్ట్ చేయకపోయినా సఫర్ అవుతాను. అయ్యో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆగు. ఇక దీని గురించి ఆలోచించడం ఆపు. నువ్వు